గ్రామంలో అనేక మందికి మేల్ ఫిమేల్ మొక్కజొన్నలు ఇచ్చారు. బాగా పండినాయి. 3,032 నేను క్వింటాల్ లెక్క కొంటామని చెప్పారు. మంచిగా పండి వెనక్కి తీసుకున్న తర్వాత 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. వేదిక మీద ఉన్న గౌరవ కలెక్టర్ గారి దృష్టికి 100 మంది రైతులు కలెక్టరేట్కి వచ్చి పొద్దున 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండి కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేస్తే నేను ఏ రైతుకి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఆయన రాసిచ్చిన ఒక వెంకటనరసాయి నగర్లో 40 మందికి ఇస్తే సుమారుగా 1,15,00,000 ఇవ్వాల్సి వచ్చింది. రామనరసాయి నగర్ మామూలు మొక్కజొన్న పండితే ఈరోజు 2,300 2,200 పోతుంది. కానీ సీడ్ మొక్కజొన్న 3,500 4,000కి రైతుకి లాభం వస్తుంది. రైతుకి లాభం ఉండటం ఒకటి చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే సీడ్ ఉత్పత్తి కూడా కావాల్సిందే, అది రైతులే చేయాల్సిందే. కాబట్టి దానికి ఒక స్పష్టమైన సిస్టమ్ ఆర్గనైజర్ పేరుతో కాకుండా ఇవాళ ఎఫ్పిఓస్ కానీ కోఆపరేటివ్ సొసైటీస్ని కానీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా విత్తనాలు ఇవ్వండి. వాళ్ళ ద్వారా విత్తనాలు ఇచ్చే సిస్టమ్ కనుక వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్ ద్వారా రైతులు నష్టపోకుండా ఉంటారనేది